హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 11 రావి ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి చందనంతో ప్రతి ఆకుపై జై శ్రీరామ్ అని రాయాలి. ఈ ఆకులను హనుమంతుడికి సమర్పిస్తే ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి లభిస్తుంది. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి 5 ఎర్రని పుష్పాలను సమర్పించడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు పసుపు దానం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. అలాగే పేదలకు ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. స్వామివారికి తమలపాకులను సమర్పించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఒక మర్రి ఆకులో పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా 5 మర్రి ఆకుల మీద 5 పిండి దీపాలు ఉంచి అవి హనుమంతుడి గుడిలో వెలిగిస్తే అప్పుల బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. శనిగ్రహం ప్రభావంతో బాధపడేవారు లేదా తీవ్రమైన కష్టాల్లో ఉన్నవారు హనుమంతుడి గుడిలో నల్ల నువ్వుల పిండితో చేసిన ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఆవ నూనెతో దీపారాధన చేసి హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ జయంతి రోజు అందరూ తప్పకుండా ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. వీటిల్లో ఏదో ఒక పరిహారం శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేయండి. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో త్వరలోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.